హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు 41x53 కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. 242 గజాల్లో చాలా చక్కగా హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించడం జరిగింది. 41 అడుగులు వెడల్పు, 53 అడుగులు పొడవైతే హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది. సెంటర్లో చూసుకుంటే కనుక మనకి 5 సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ ఏరియా. మీకు బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా కూడా క్లోజ్ లో చూస్తున్నాను చూడండి. చాలా చక్కగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్ కి యూజ్ చేసినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్తూ ఈ హౌస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంటీరియర్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ హౌస్ ఇంటీరియర్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన పీవీసీ ఛానల్స్ తో చాలా అందంగా సీలింగ్ కూడా చేయించడం జరిగింది. పార్కింగ్ ఏరియా 12x53 కొలతలతో వస్తుందన్నమాట. 12 అడుగులు వెడల్పు ఉంటుంది, 53 అడుగులు అయితే పొడవు ఉంటుంది అనమాట పార్కింగ్ ఏరియా. మీకు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ వరండా ఏరియాలో పైన పీవీసీ షీట్స్ తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించడం జరిగింది. హౌస్ కి మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మొత్తం 2x4 వాల్ టైల్స్ వస్తాయి అనమాట. మీకు మెయిన్ డోర్ డిజైన్ క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం టేక్ తో చేయించిన డోరు. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చెక్కించడం జరిగింది. ఈ హౌస్ లో యూజ్ చేసినటువంటి మార్బుల్స్ కూడాను మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద డైమండ్స్ వస్తాయి అన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ లివింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి. మార్బుల్ ని చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద షీట్స్ తీసుకోవడం జరిగింది. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను. ఇది మొత్తం జిప్షన్ షీట్స్ తో సీలింగ్ ఫినిష్ చేయించారు. ఫ్యాన్స్ కూడాను హెవెల్స్ ఫ్యాన్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట హౌస్ అంతాను. టీవీ యూనిట్ డిజైన్ మీ క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అనేది వస్తుంది. 24x13 కొలతలతో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుంది. ఐరన్ వచ్చేసి వైజాగ్ టీఎంటీ యూజ్ చేయడం జరిగింది. రామ్కో సిమెంట్ యూజ్ చేశారు సిమెంట్ అంతాను. వైరింగ్ వచ్చేసి వైరింగ్ అండ్ స్విచ్ బోర్డ్స్ గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు. వాటర్ లైన్ పైప్స్ అంతాను ఆశీర్వాద్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది అనమాట. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తూ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. 14x13 కొలతలతో చాలా స్పేషియస్ గా వస్తుంది. పైన సీలింగ్ డిజైన్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లో చాలా అందంగా చేయించారు. ఎదురు నేను చూపిస్తున్న కబోర్డ్స్. ఈ వాల్ కు వచ్చేసి గోల్డ్ కలర్ స్ట్రక్చర్ యూజ్ చేశారు. ఇది లైవ్ లో చాలా బాగుంది. నేను చెప్పిన 14x13 కొలతలు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా అనమాట ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుంది ఇక్కడ సపరేట్ గా. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా వస్తుంది అనమాట ఇదే విధంగా. ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము. ఇందులో వచ్చేసి మొత్తం 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు వాల్స్ కి. కింద వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉన్నటువంటి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపగలరు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇక్కడ నేను చూపిస్తున్నదంతాను మాస్టర్ బెడ్రూమ్ లోని అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. 41 అడుగులు వెడల్పు, 53 అడుగులు పొడవు ఉండడం వలన సైట్ ఏరియా రూమ్స్ అన్ని కూడాను చాలా స్పేషియస్ గా వచ్చినాయి అనమాట. బెడ్రూమ్స్ కానీ మనకి కిచెన్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా వచ్చినవి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్ లో ఒక బీరువా ఈజీగా పెట్టుకోవచ్చు. అట్లనే ఈ మెటీరియల్ వచ్చేసి కబోర్డ్స్ కి యూజ్ చేసిన మెటీరియల్ ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్, వాటర్ ప్రూఫ్ ఉంటాయి, చెద కూడా పట్టదనమాట. ఈ హౌస్ లో ఇచ్చినటువంటి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. విండోస్ కి యూజ్ చేసినటువంటి ఈ బోర్డర్ గ్రానైట్ అనేది చాలా అందంగా యూజ్ చేశారు. యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ వస్తాయి విండోస్ కి. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి 13x12 కొలతలతో వస్తుందన్నమాట రెస్ట్ రూమ్ కాకుండా. పైన సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాం చూడండి. హౌస్ అంతాను జిప్షన్ షీట్స్ తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఇతర కబోర్డ్స్ కూడా చాలా అందంగా వచ్చినాయి ఈ బెడ్రూమ్ లో. ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్ లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ కి పక్కనే వస్తుందన్నమాట. ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ ఉంటుంది. ఈ హౌస్ కి వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అట్లనే ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియాలో వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మంచి స్వీట్ గా ఉంటాయి అనమాట. మనం వాటర్ ప్యూరిఫై కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా అయితే మనం తాగొచ్చు.
ఒక 25-30 అడుగుల లోతులోనే మంచి వాటర్ అయితే పడతాయి, బోర్ వాటర్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది. చుట్టూ అంతా వాల్ టైల్స్ చాలా అందంగా చేయించారు. ఈ రెస్ట్ రూమ్లో హౌస్ వర్క్ అంతాను ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న మెరుగులు బ్యాలెన్స్ ఉన్నవి. ఒక 1 వీక్లో పూర్తిగా హౌస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి. బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది, ఎండింగ్లో మీకు చూపిస్తాను. అట్లనే కిచెన్ కూడాను చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. కిచెన్ ఏరియా కూడా చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చింది అనేది. ఇది లివింగ్ హాల్ చాలా బాగా వచ్చింది. టీవీ యూనిట్ కూడా మీకు మరొకసారి చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో. టీవీ యూనిట్ డిజైన్ అంతాను. ఇది ఉత్తరం వైపు వచ్చే డోర్ అనమాట ఇక్కడదే. ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఇక్కడ నేను చూపిస్తున్నది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడింది ఫ్రెండ్స్. మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పకుండా అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనేది. 20 అడుగులు పొడవు, 9 అడుగులు వెడల్పు ఉంటుంది. కిచెన్ డైనింగ్ రెండు కలుపుకొని ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి పూజ గది వస్తుంది. ఇది పూజ గది ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపించింది. అట్లనే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ కూడా ఉంటుంది. మంచి అందుబాటులోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. చిమ్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి బాస్కెట్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియాలో ల్యాండ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. 242 గజాలు రావడం వల్ల ల్యాండ్ ఎక్కువ ప్రైస్ పెట్టడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను మీకు. ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది, వాష్ ఏరియా అన్ని కూడా చూపిస్తాను. ఇది తూర్పు వైపు వాకిలి వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఏరియా అంతాను గ్రానైట్ వస్తుంది, ఫ్లోరింగ్ అంతాను. స్టెప్స్కి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది. ఈ స్టెప్స్ కింద వచ్చేసి ఒక మోటార్ వస్తుంది అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు. ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో పూల మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఇవ్వడం జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ABJ Construction Vlogs. Thank you very much friends.